Good morning, students. In this video, I am going to explain for you what is the effect of temperature on viscosity of liquids and gases. అంటే విస్కాసిటీ అనేది టెంపరేచర్ కనుక లిక్విడ్స్లో పెరిగితే ఏం జరుగుతుంది, విస్కాసిటీ ఏమవుతుంది, గ్యాసెస్లో పెరిగితే ఏం జరుగుతుంది అంటే అకార్డింగ్ టు ది టెంపరేచర్ వాట్ ఈస్ ద కేస్ ఆఫ్ ది విస్కాసిటీ in case of the liquids and gases. First go for the liquids cases. అంటే అర్థం ఏంటిదంటే ఈ టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది ద్రవాల మీద మరియు గ్యాసెస్ వాయువుల మీద విస్కాసిటీ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే పెరుగుతుందో తగ్గుతుందో. అంటే టెంపరేచర్ పెంచితే లిక్విడ్స్లో విస్కాసిటీ పరిస్థితి ఏంటిది, గ్యాసెస్లో ఏంటిది, పెరుగుతుందో తగ్గుతుందా. అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే లిక్విడ్స్కి రెస్పాన్సిబుల్ కాంపోనెంట్ ఏంటిదంటే కోహెసివ్ ఫోర్సెస్. ఫస్ట్ ఏంటిది రెస్పాన్సిబుల్ కాంపోనెంట్ ఏంటి తెలుసుకోవాలి మనం. లిక్విడ్స్కి రెస్పాన్సిబుల్ కాంపోనెంట్ ఈజ్ వాట్? కోహెసివ్ ఫోర్సెస్. కోహెసివ్ ఫోర్సెస్ అంటే ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్. అంటే ఒకే విధమైన మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం ఏమంటామంటే కోహెసివ్ ఫోర్సెస్ అని అంటాం. అంటే ఫర్ సపోజ్ లిక్విడ్ అండ్ లిక్విడ్స్కి అంటే సేమ్ మాలిక్యూల్స్ కదా, ఇలా కన్సిడర్ చేస్తే వాటర్ అండ్ వాటర్ లైక్ దట్. ఇఫ్ యూ కన్సిడర్ వాటర్ అండ్ అగైన్ వాటర్ అంటే సేమ్ మాలిక్యూల్స్ కనుక కన్సిడర్ చేస్తే అటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మనం ఏమంటాం కోహెసివ్ ఫోర్సెస్ అని అంటాం. ఈ కోహెసివ్ ఫోర్సెస్ అనేది రెస్పాన్సిబుల్ కాంపోనెంట్ ఎందులో మనకి లిక్విడ్స్లో. See, there is a very clearly written here, cohesive forces are responsible in case of liquids. If temperature increases, then cohesive forces are decreases. Temperature increase అయితే cohesive force ఏమవుతుందంట, డిక్రీజ్ అవుతుందంట. అప్పుడు విస్కాసిటీ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? కోహెసివ్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఏదైతే రెస్పాన్సిబుల్ అవుతుందో అది తగ్గితే తగ్గుతుంది, అది పెరిగితే పెరుగుతుంది. అయితే ఈ కేసులో ఏమవుతుందంటే జనరల్గా లిక్విడ్స్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఇస్తావో జనరల్ లిక్విడ్స్ మధ్య అటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది దీనివల్ల ఉంటుంది, కోహెసివ్ ఫోర్స్ వల్ల ఉంటుంది. సపోజ్ దిస్ ఈజ్ ఏ లేయర్ అండ్ దిస్ ఈజ్ అ బి లేయర్. ఇక్కడ ఉన్నటువంటి కోహెసివ్ ఫోర్సెస్, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కోహెసివ్ ఫోర్స్, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంత ఉంది. ఎప్పుడైతే మనం వీటికి టెంపరేచర్ని మనం ఇస్తున్నామో లిక్విడ్కి, ఎప్పుడైతే మన టెంపరేచర్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే కంటిన్యూస్లీ గివింగ్ ఆఫ్ టెంపరేచర్, ఈ టెంపరేచర్ ఇచ్చినప్పుడు వీటి మధ్య ఈ ఏ మరియు బి లేయర్ల మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ ఏమవుతుందంటే ఆ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే అట్రాక్షన్ ఏమవుతుంది, కోహెసివ్ ఫోర్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. అంటే దగ్గరగా ఉంటే అట్రాక్షన్ ఉంటుంది, లిక్విడ్స్లో దూరం పెరిగే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది మనకి వీటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే దూరం పెరిగింది కదా, ఎప్పుడైతే ఈ రెండింటికి దూరం పెరిగిందో అట్రాక్షన్ ఏమవుతుంది, దీంట్లో తగ్గిపోతుంది. అట్రాక్షన్ అనేది అంటే డిపెండింగ్ అపాన్ అట్రాక్షన్. కోహెసివ్ ఫోర్సెస్ అంటే సింప్లీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్. అంటే అట్రాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ అట్రాక్షన్ అనేది ఏమవుతుంది, లిక్విడ్స్లో జనరల్గా అట్రాక్షన్ ఫోర్సెస్ అనేది కోహెసివ్ ఫోర్స్ వల్ల వస్తుంది. ఇది అట్రాక్షన్ అనేది ఇస్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్ని ఇస్తుందో ఆ ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుందంటే దాని యొక్క లిక్విడ్స్లో వాటి మధ్య అటువంటి అట్రాక్షన్ ఫోర్స్ తగ్గిపోతుంది. అంటే వాటి మధ్య ఆకర్షణ అనేది తగ్గిపోతుంది, అంటే దూరం పెంచేస్తుంది ఈ టెంపరేచర్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టెంపరేచర్ కోహెసివ్ ఫోర్సెస్కి ఇది ఆపోజిట్. టెంపరేచర్ అనేది కోహెసివ్ ఫోర్సెస్కి ఏంటిది, ఇది ఆపోజిట్. ఇప్పుడు టెంపరేచర్ హైగా పెంచకొద్దీ దాని మధ్య ఏమవుతుంది, టెంపరేచర్ వచ్చేసేసి వీటి మధ్య దూరాన్ని పెంచుతుందంటే అట్రాక్షన్ అనేది తగ్గిస్తుందని. సో దట్ ఇట్స్ వెరీ క్లియర్లీ ఈజ్ నోటెడ్ హియర్. కోహెసివ్ ఫోర్సెస్ రెస్పాన్సిబుల్, ఇదే బాధ్యత, ఇది రెస్పాన్సిబుల్ కాంపోనెంట్ ఏంటిది లిక్విడ్స్లో కోహెసివ్ ఫోర్స్. ఇప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ మనం పెంచుతామో ఏమవుతుందంటే కోహెసివ్ ఫోర్సెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. కోహెసివ్ ఫోర్స్ డిక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ కోహెసివ్ ఫోర్సెస్ రెస్పాన్సిబుల్ కాబట్టి కోహెసివ్ ఫోర్స్ డిక్రీజ్ అయితే దెన్ కోహెసివ్ ఫోర్స్ డిక్రీజెస్, విస్కాసిటీ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ది లిక్విడ్స్ కేసెస్. అండ్ కమింగ్ టు ది గ్యాసెస్, ఈ గ్యాసెస్ కేసెస్ వచ్చేసరికి ఇట్ క్వైట్ ఆపోజిట్. ఏంటిదంటే ఇందులో ఫస్ట్ రెస్పాన్సిబుల్ కాంపోనెంట్ ఏంటిది గ్యాసెస్కి, మూమెంటం. Momentum is a responsible component. Momentum.
మూమెంటమ్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ కాంపోనెంట్. మూమెంటమ్ మీన్స్ ఫార్ములా ఏంటిది మనకి? P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే వేగం పెరుగుతుంది. జనరల్గా గ్యాసెస్ అనేది వాయువులు అనేది స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ. ఏదైనా ఒక బీకర్ కానీ ఏదైనా తీసుకుంటే అదేమవుతుంది, ఆ వాయువులు ఎప్పటికీ కూడా దే ఆర్ ఫ్రీలీ మూవింగ్ ఇన్సైడ్ ద బీకర్ ఆర్ ఇన్సైడ్ ద సిలిండర్. ఏది తీసుకున్నా సరే స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అంటే వాటికి ఎటువంటి మన ఫోర్స్ ఇవ్వకపోయినప్పటికీ అది ఫ్రీగా తిరుగుతాయి. అలాంటిది నువ్వు ఇంకా టెంపరేచర్ ఇస్తే ఏమవుతుంది? ఇఫ్ యూ గివింగ్ ద మోర్ టెంపరేచర్ ఇచ్చే కొద్దీ ఏమవుతుంది? ఇక టెంపరేచర్ ఇచ్చినామంటే ఇక ఆగుతాయి అవి, ఇంకా వెలాసిటీని ఇంకా గెయిన్ చేస్తుంది, అది ఇంకొంచెం ఎక్కువ వేగంతో తిరుగుతాయి. వెన్ ఎవర్ గివింగ్ ద టెంపరేచర్ దెన్ వాట్ హ్యాపెన్ హియర్ ఈజ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఇంక్రీజెస్. అదే లిక్విడ్స్లో ఏమవుతుంది? అట్రాక్షన్ తగ్గించేస్తుంది. లిక్విడ్స్లో ఏమో దూరం పెంచేసేసి, ఇక్కడ ఏమవుతుంది? వెలాసిటీని పెంచుతుంది. ఇది వెలాసిటీ పెరుగుతుంది, మూమెంటం పెరుగుతుంది. వెలాసిటీ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా మూమెంటం పెరుగుతుంది అంటే విస్కాసిటీ కూడా పెరుగుతుంది. ఎందుకు? హియర్ ఈజ్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ కాంపోనెంట్? మూమెంటమ్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ కాంపోనెంట్ ఇన్ కేస్ ఆఫ్ ది గ్యాసెస్. Momentum is the responsible component. That's why if the momentum is increases, then viscosity is also increases. Why momentum is increases means జనరల్గానే గ్యాస్ మాలిక్యూల్స్ అనేది ఎక్కువ వేగంతో తిరుగుతాయి. అటువంటిది ఎక్కువ వెలాసిటీ అనేది, ఎక్కువ టెంపరేచర్ అనేది ఇచ్చినప్పుడు ఆ టెంపరేచర్ని కూడా గ్యాసెస్ గెయిన్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ వేగంతో, ఇంకొంచెం ఎక్కువ స్పీడ్తో తిరగడం అనేది మొదలు పెడుతుంది. ఇంకా ఎక్కువ అవుట్ సైడ్కి బయటికి రావడం కూడా ట్రై చేస్తుంటుంది. సో దట్స్ వై వాట్ హ్యాపెన్ ఈజ్ లిక్విడ్స్లో వచ్చేసరికేమో, ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ కోసివ్ ఫోర్సెస్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ కోసివ్ ఫోర్సెస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ గ్రాఫ్లో ఏమవుతుంది, మన టెంపరేచర్ పెంచకొద్దీ విస్కాసిటీ ఈ విధంగా పడిపోతుంది. ఇఫ్ యూ గో ఫర్ ది గ్యాసెస్లో ఏమవుతుంది, టెంపరేచర్ పెంచే కొద్దీ ఎప్పుడైతే వెన్ యూ ఆర్ గోయింగ్ టు బీ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ పెంచే కొద్దీ మూమెంటం కూడా పెరుగుతుంది, అంటే వెలాసిటీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, విస్కాసిటీ కూడా ఈ విధంగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ అ ఇంక్రీజింగ్ గ్రాఫ్. అంటే గ్యాసెస్లో ఏమో విస్కాసిటీ పెరుగుతుంది, లిక్విడ్స్లో ఏమో తగ్గుతుంది. దిస్ ఈజ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ద సేమ్ వే సమ్ టైమ్స్ ఈజ్ ఆస్కింగ్, ఐఎమ్ రిటన్ ఇన్ ద నోట్ the same answer if the question is asking based on the effect of temperature and surface tension in case of liquids. ఒకవేళ ఎగ్జామ్స్లో కనుక లిక్విడ్స్ కేసెస్ ఇన్ కేస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అడిగినా సరే యూ హ్యావ్ టు రిటర్న్ ద సేమ్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏదైతే ఆన్సర్ రాశారో, ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే ఆన్సర్ మీరు రాస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ విస్కాసిటీ ప్లేస్లో ఏమొస్తుంది, సర్ఫేస్ టెన్షన్ అని వస్తుంది. సర్ఫేస్ టెన్షన్ గురించి అడిగినప్పుడు సర్ఫేస్ టెన్షన్ డిక్రీజెస్ అని రాయాలి, అంతే తేడా. సర్ఫేస్ టెన్షన్ అయినా విస్కాసిటీ అయినా తగ్గుతుంది. ఎందుకు? టెంపరేచర్ పెంచితే కోసివ్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటికల్గా లిక్విడ్స్లో ఏమవుతుంది, విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది, సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అనదర్ వన్ ఈజ్ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద పాయిజల్లీ ఈక్వేషన్. అంటే పాయిజల్లీస్ అనే అతను సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ ఏం చేశాడు, ఒక ఫార్ములా ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఈజ్ గివెన్ ఫర్ దట్ వన్. వెరీ క్లియర్లీ ఈజ్ నోటెడ్ దట్ హియర్ ఈజ్ ఈటా ఈజ్ ఈక్వల్ టు పై PR/4/8 VL. దిస్ ఈజ్ ద ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి పాయిజల్లీ ఈక్వేషన్ ఫార్ములా ఏంటిది, πr/4/8 VL. ఇందులో P ఏంటిది, ప్రెషర్ డిఫరెన్స్ ఎండ్స్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్. మరి క్యాపిలరీ ట్యూబ్ అంటే ఏంటిది, జస్ట్ 2 sides ఇట్లా ఓపెన్ ఉన్నటువంటి ఒక చిన్న స్మాల్ ట్యూబ్ అన్నమాట. ఈ ఇటువైపు ఓపెన్ ఉంటుంది, ఇటువైపు ఓపెన్ ఉంటుంది, రెండు వైపులుగా ఓపెన్ ఉన్నటువంటి ఒక స్మాల్ ట్యూబ్. అంటే జస్ట్ లైక్ మన వాటర్ పైప్ ఉంటుంది కదా, వాటర్ పైపు ఫ్రంట్ సైడ్ ఓపెనే ఉంటుంది, అనదర్ సైడ్ కూడా ఓపెనే ఉంటుంది, రెండు వైపులా కూడా తెరిచి ఉన్న గుట్టం. ఇట్లా రెండు వైపులా తెరిచి ఉన్న గుట్టాన్ని మనం ఏమంటామంటే క్యాపిలరీ ట్యూబ్ అంటాం. కాకపోతే దీని రేడియస్ ఎంత వస్తుందంటే జస్ట్ ఎగ్జాక్ట్లీ 1 centimeter అంతే. 1 centimeter మాత్రమే ఉంటుంది రేడియస్. అంటే రెండు వైపులా ఓపెన్ ట్యూబ్ ఉన్న, బోత్ సైడ్స్ ఓపెన్ ట్యూబ్ ఉండి 1 centimeter ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే క్యాపిలరీ ట్యూబ్ అంటాం. ఈ క్యాపిలరీ ట్యూబ్ అని కనుక వాటర్లో ఇమ్మర్స్ చేసినప్పుడు, ఇఫ్ యూ కన్సిడర్ ద వాటర్, ఈ వాటర్లో కనుక
ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఇమ్మర్స్ చేసినప్పుడు whenever you can immerse into the water, then what happen? Water is rises into the capillary tube, erasing level of the water. ఏమో ఎప్పుడైతే క్యాపిలరీ ట్యూబ్ ఇమ్మర్స్ చేస్తో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వాటర్, బీకలో ఉన్నటువంటి వాటర్ ఈ క్యాపిలరీ ట్యూబ్లోకి ఎగబాకుతుంది. ఈ విధంగా అంటే ఏమంటామంటే రైజింగ్ లెవెల్ ఆఫ్ వాటర్, రైజింగ్ లెవెల్ ఆఫ్ వాటర్, రైజింగ్ లెవెల్ ఆఫ్ వాటర్ అంటే ఈ క్యాపిలరీ ట్యూబ్లోకి వాటర్ అనేది రైజ్ అవుతుంది. ఇట్లా వాటర్ అనేది రైజ్ అయినప్పుడు ఈ ప్రాపర్టీని మనం ఏమంటామంటే క్యాపిలారిటీ అంటాం. క్యాపిలారిటీ అంటే రెండు సైడ్లా ఓపెన్ చేసే పైపునేమో క్యాపిలరీ ట్యూబ్ అంటాం. ప్రాపర్టీ ఏంటిదంటే ఈ క్యాపిలరీ ట్యూబ్ కనుక ఒక వాటర్లో ఇమ్మర్స్ చేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది, వాటర్ రైజ్ అవుతుంది కదా. ఆ రైజింగ్ లెవెల్ ఆఫ్ ది లిక్విడ్ ఇన్సైడ్ ఇంటూ ఈ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ కాల్డ్ క్యాపిలారిటీ. ఇట్ ఈస్ అట్ క్యాపిలారిటీ. Capillarity, rising level of the water inside into a capillary tube is called capillarity. Just make example, you have to return only the formula and based upon the terms is what there you have to return. Pi is a constant value, that is 3.14. P is the pressure difference between ends of the capillary tube, and R is the radius of capillary tube, and V is the volume of liquid flowing per unit time. ఒక యూనిట్ టైంలో ఎంత లిక్విడ్ అనేది కలెక్ట్ అవుతుంది. L is the length of the capillary tube. The length is approximately some 25 centimeter, and radius is approximately 1 centimeter is there for the capillary tube. Thank you very much for watching this video.